అది కూడా తీసుకోకుండా ఎందుకు ఊరికే మాటలు? అంటే మాటలతోనే 15 నెలలు కాలం గడిచింది. ఇంకా అవే మాటలు మాట్లాడితే ఉపయోగం ఉంది? మీరు మళ్ళీ రాజ్యాంగం చట్టం అనొద్దు. ఆయన చట్టాన్ని అతిక్రమించాడు ఆల్రెడీ. సార్ సహజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనగానే నేరస్తులకి రాజకీయ నాయకులకి ఏముంటుందంటే నేరస్తులు కొంత భయం ఉంటుంది, కానీ మరీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏముంటుందంటే చంద్రబాబు నాయుడు గారు పక్క పద్ధతి ప్రకారం పోతారు కాబట్టి మనం కొద్దిగా జగన్ దృష్టిలో పట్టానికో లేకపోతే ప్రజల దృష్టిలో పట్టానికో హడావుడి చేసినా ఏమీ ఉండదనే పరిస్థితి. యాక్చువల్గా నిన్న అతను చేసిన పనికి మా సోదరుడు వెంకటేశ్వరరావు చెప్పినట్టు వెంటనే అక్కడ కూర్చోబెట్టి ఎస్పీ ఫోర్స్ను తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి అతను కోర్టు ముందు హాజరు పెట్టాలి. సరే అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుందా, జడ్జి గారు బెయిల్ ఇస్తారా లేదా తర్వాత విషయం, కానీ కనీసం ఆ భయం ఉండాలి ప్రజల్లో కూడా. అప్పుడు ఆ భయం అనేది వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ సిన్సియర్గా పనిచేస్తా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా మేయర్ చుక్కా యేసురత్నం గారిని మీరు రేపు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ అరెస్ట్ చేశాడు. రోడ్డు మీదకి వచ్చి మేయర్ని అరెస్ట్ చేశాడు. మా ఎమ్మెల్యే కొడుకుని కుమారుణ్ణి తీసుకెళ్లి ఈ ఘనుడు సీతారామాంజనేయులు 3rd డిగ్రీ చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయకూడని కేసులో అరెస్టు చేసి ఏదో అంటారు చూడండి, ఆ అరెస్టు చేసి ఆధారాలు వెతుక్కునే కేసులో మరి మేమందరం కూడా బెయిల్ వస్తుందా ఏం కేసు అని ఉంటే, మరి అప్పుడు విజయవాడ ఈ సిపిగా ఉన్న కాంతిరాణా టాటా అయితే ఆర్డర్స్ చెప్పక ముందే రాజమండ్రికి రూట్ క్లియర్ చేస్తున్నాడు. అంటే ఏమనుకోవాలి మేము? ఇప్పుడు ఈ కోర్టులు కూడా ఏ కేసుల్లో బెయిల్ ఇస్తున్నాయో ఏ కేసుల్లో బెయిల్ ఎందుకు ఇవ్వవో అసలు ఏంటో అర్థం కాని పరిస్థితి. పోలీసు డిపార్ట్మెంట్ కాదు కోర్టుల సంగతి వదిలేద్దాం. అసలు ముందు పోలీసులు చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు అని కాదు. నాకు ఒకటి చెప్పండి, మీరు మీకు సమాచారం ఉంటే ఒకటి చెప్పండి. హోమ్ మినిస్టర్ ఏమైనా ఇన్స్ట్రక్షన్, ఒక్క నిమిషం ఉమేష్ వస్తా మీ దగ్గర, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా, ఒక్క నిమిషం. కాదు, హోమ్ మినిస్టర్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? లేదండి, మేమెవరం నేను చెప్పబోతుంది కూడా అదే. ప్రతిదానికి ప్రభుత్వం నుంచి అక్కర్లేదు సార్. మీకు కొన్ని గైడ్లు బిజినెస్ రూల్స్ ఉన్నాయి మీకు ఐపీఎస్ ఐఏఎస్లకి. మీకు ఒక సామాన్యుడు వచ్చి మిమ్మల్ని ఆ విధంగా ప్రశ్నిస్తే అసలు నువ్వు లోపలికి రాణిస్తారా మీ డిపార్ట్మెంట్? ఎనీ గవర్నమెంట్ ఎవరన్నా ఉన్నాయండి. నేను ఇక్కడ అసలు ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు మీ యూనిఫామ్ చూస్తేనే భయపడిపోతా ఉంటారు. అటువంటిది ఒక ముద్దాయి, అనేక కేసుల్లో ముద్దాయి ఆయన నిన్నగాక మొన్న అప్స్టాండింగ్ అయ్యి మచిలీపట్నం కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్న ముద్దాయి లోపలికి వచ్చి ఆ విధంగా ప్రవర్తిస్తే ఏం ఆయన ఇవాళ ఏంటంటున్నా నవ్వు, ఇవాళ అతను కేవలం ప్రజాప్రతినిధి కూడా కాదు, ఒక మాజీ ప్రజాప్రతినిధి. ఏంటి అతనికి ఉన్న రైట్ అందరితో పాటే కదా. మీరు అక్కడ కూర్చోబెట్టి ఆ సిఐ చేత కంప్లైంట్ ఇప్పించి ఫోర్స్ను తీసుకొచ్చి ఎందుకు నేను ఇస్తాను ఎస్పీ గారు మంచి చెప్పనా అంటే ధైర్యం ఏం జరగదులే, నేనేం కాదు నరికేస్తానన్నప్పుడే ఏం చేయలేదు. ఇప్పుడు ఇది పెద్ద విషయం సార్. రఘురామకృష్ణరాజు లాగా 3rd డిగ్రీ చెయ్యరు ఈ ప్రభుత్వం మనల్ని తీసుకెళ్లి. కాకపోతే కోసేపు హడావుడి పేపర్లో నేను కూడా కనపడతాను. ఇప్పుడు జగన్ దృష్టిలో పడతాము, లేకపోతే మా ఇలాంటి ప్రచార యావ కోసం చేసే వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ కట్టడి చెయ్యాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను సప్త సముద్రాల చాటు అంటే ఒక బెదిరింపు. ఉమేష్ గారు, ఇవాళ మీరు పోలీస్ శాఖను డిఫెండ్ చేస్తున్నారు కాబట్టి మీకే నేరుగా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా ఈ 15 నెలల్లో, దాదాపు నెలకోసారి అన్న బెదిరించారు జగన్మోహన్ రెడ్డి.